బాగుందిరా, మా తాతలు నేతలు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టు చెప్తున్నావు. నీ దగ్గర డబ్బు లేదు, ఉన్న కాస్త డబ్బు ఊళ్ళు తిరగడానికి, ఇంటికి రిపేర్లు చేయిస్తూ ఖర్చు పెడుతున్నావు. పిల్ల పెళ్లి గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా అని అడిగింది శేషమ్మ కొడుకుని మందలిస్తూ. పిల్ల పెళ్లి గురించి దిగులు పడకే, వాళ్ళ మేనమామ దగ్గర బంగారం ఉంది అన్నాడు పురుషోత్తం. దాంతో ఇక శేషమ్మ మాట్లాడలేదు. కొడుకేం తెలివి తక్కువ వాడు కాదు, వాడికి మాత్రం పిల్ల పెళ్లి చేయాల్సిన బాధ్యత లేదా? తను ఎందుకు దిగులు పడాలి? ఏదో ఏర్పాటు చేసే ఉంటాడు అనుకుని ధైర్యం తెచ్చుకుంది. పురుషోత్తంకి గతం గుర్తొచ్చింది. ఒకరోజు రాత్రి అన్నపూర్ణ ఊపిరి అందక ఆయాసపడింది. అప్పుడు వాళ్ళు దుబాయ్లో ఉన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్లాడు. న్యూమోనియా అని తేల్చారు డాక్టర్లు. ఇక్కడ చాలా డబ్బు ఖర్చు అవుతుంది, హైదరాబాద్ తీసుకెళ్ళు, అక్కడ ట్రీట్మెంట్ చీప్. ఇప్పుడు అక్కడ లేటెస్ట్ ఎక్విప్మెంట్తో మెడికల్ హబ్గా మారింది హైదరాబాద్. నీ బంధువులు కూడా తోడు ఉంటారు అని సలహా ఇచ్చాడు అతని కంపెనీ పార్ట్నర్ రాజగోపాల్. అది నిజమే అనిపించింది పురుషోత్తంకి. తల్లి జబ్బుపడి హాస్పిటల్లో ఉండడంతో పిల్లలిద్దరూ దిగులుగా కనిపించారు. అన్నపూర్ణ పుట్టింటి వాళ్ళు కూడా హైదరాబాద్కి దగ్గరలోనే నేరేడుకొండ అనే గ్రామంలో ఉంటున్నారు. పురుషోత్తం అన్నపూర్ణను హైదరాబాద్ తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించాడు. అప్పటికే న్యూమోనియా బాగా ముదిరింది. తొలి దశలో ఆయాసంగా ఉన్న అన్నపూర్ణ ఆ సంగతి భర్తకి చెప్పలేదు, నిర్లక్ష్యం చేసింది. అదే తగ్గుతుంది అనుకుంది. నేరేడుకొండలో అన్నపూర్ణ తండ్రి పల్నాటి రామయ్య పొలాలు కొని స్థిరపడ్డాడు. అన్నపూర్ణ ఒక్కతే కూతురు, బాలకృష్ణ ఒక్కడే కొడుకు. అన్నపూర్ణ హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు బాగా సాయపడ్డారు. అయినా లాభం లేకపోయింది. 10 రోజుల తర్వాత అన్నపూర్ణ చనిపోయింది. హాస్పిటల్ నుంచి అంబులెన్స్లో అన్నపూర్ణ శవాన్ని తమ గ్రామం చిలుమూరు తీసుకెళ్దాం అని అనుకున్నాడు పురుషోత్తం. అయితే మామగారు వద్దన్నారు. ఆ ఊళ్ళో నువ్వు 25 ఏళ్ల నుంచి ఉండడం లేదు, వెళ్ళి ఎక్కడ ఉంటారు? మీ అన్నదమ్ముల్ని ఆశ్రయించాలి. అదంతా ఎందుకు? మా ఊళ్ళో అంత్యక్రియలు చేద్దాం. ఇక్కడ ఊళ్ళో మనకు బలగం ఉంది, అన్ని విధాల సహాయం ఉంటుంది. అంత దూరం శవాన్ని తీసుకెళ్లడం ప్రయాస అని అన్నాడు. పిల్లలు కూడా అంత దూరం తీసుకెళ్లడం ఎందుకులే డాడీ, తాతయ్య వాళ్ళ ఊళ్ళో చేద్దాంలే అని అన్నారు. అప్పటిక పురుషోత్తం సరే అన్నాడు. చిలుమూరు నుంచి తల్లి, తమ్ముళ్ళు, మరదళ్ళు వచ్చారు. పెద్ద కర్మ ఇక్కడే చేశారు. అప్పుడు అన్నపూర్ణ దగ్గర ఉన్న బంగారం దాదాపు 50 తులాలు మామగారికి ఇచ్చాడు. మీ దగ్గరే ఉంచండి, గీతిక పెళ్ళప్పుడు తీసుకుంటాను అని అన్నాడు. పల్నాటి రామయ్య దగ్గర అన్నపూర్ణ తాలూకు బంగారం అలా ఉండిపోయింది. ఇక ఇంటికి పెయింట్ వేయిస్తుంటే నరసయ్య వచ్చాడు. ఏంటోరా నీ ధైర్యం? ఆడపిల్ల పెళ్లి బాధ్యత నెత్తిన పెట్టుకుని డబ్బు తగలేస్తున్నావు ఇంటికి. ఇల్లు బాగు చేస్తే రేట్ ఎక్కువ వస్తుందనుకున్నావేమో, అదంతా వట్టి మాట. ఇల్లు ఎవరు కొన్నా పడేసి కొత్త బిల్డింగు కట్టుకుంటారు అని అన్నాడు. ఇల్లు అమ్మడం లేదంటే నీ గోలేంటిరా అని విసుక్కున్నాడు పురుషోత్తం. మరి పెళ్లికి ఎక్కడ డబ్బు తెస్తావు అని అడిగాడు నరసయ్య. మా ఆవిడ బంగారం మా మామ దగ్గర ఉందిరా, గీతిక దగ్గర కూడా కొంత బంగారం ఉంది, ఏదో అడ్జస్ట్ చేస్తాలే అన్నాడు పురుషోత్తం. మీ మామ పోయినట్టున్నాడుగా? మామ పోతే ఏం, మా బామ్మారిది ఉన్నాడుగా అన్నాడు పురుషోత్తం. ఎందుకైనా మంచిది, వెళ్ళి బంగారం తెచ్చుకో అని సలహా ఇచ్చాడు నరసయ్య. అవసరమైనప్పుడు తెస్తాలే, ఎక్కడికి పోతుంది అని అన్నాడు పురుషోత్తం. పైకి అలా అన్నాడు కానీ నరసయ్య ఎందుకైనా మంచిది అనగానే సందేహం మొదలైంది మనసులో. బాలకృష్ణ దగ్గరున్న బంగారం వెంటనే తెచ్చుకోవాలి అనుకున్నాడు. అసలే రోజులు తనకు అనుకూలంగా లేవు. కాలం కలిసి రాకపోతే తాడే పామే కరుస్తుంది అంటారు. అన్నయ్య ఇల్లు బాగు చేయిస్తున్నాడని తెలిసిన మన్మథరావు, లక్ష్మణరావు అటువైపు తొంగి చూడలేదు. పురుషోత్తం ఏమైనా ఫోన్ చేస్తాడేమో, తల్లి కబురు పంపుతుందేమో అని ఎదురు చూశారు. కానీ వాళ్ళు అనుకున్నట్టు జరగలేదు. ఒకరోజు పొద్దున్నే వచ్చాడు మన్మథరావు. అతని వెంట ఒక కుర్రాడు ఉన్నాడు. పొడుగ్గా సినిమాలో రమణారెడ్డిలా ఉన్నాడు. 25 ఏళ్ళు పైనే ఉంటాయి. పొలంలో కోతలు అన్నయ్య, అందుకే ఇటువైపు రాలేదు అని వస్తూనే సంజాయిషి ఇచ్చుకున్నాడు. పురుషోత్తం నవ్వి ఊరుకున్నాడు. మా బామ్మారిది వెంకటశివుడు అని పరిచయం చేశాడు. వెంకటశివుడు పురుషోత్తంని విష్ చేశాడు. ఏం చేస్తున్నావు అని అడిగాడు పురుషోత్తం. గుంటూరు కలెక్టర్ ఆఫీస్లో ఉద్యోగం వస్తుంది అని అన్నాడు వెంకటశివుడు. ఉద్యోగం వస్తుందా అని అన్నాడు పురుషోత్తం. అన్నయ్య, వీళ్ళ నాన్న కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తూ చనిపోయాడుగా, ఆ ఉద్యోగం వీడికి వస్తుంది అని అన్నాడు మన్మథరావు. తర్వాత లోపలికి వెళ్ళి తల్లిని పలకరించాడు. అమ్మా, ఎట్లా ఉంది ఒంట్లో అని అడిగాడు. బాగానే ఉన్నారా అని అంది శేషమ్మ ముక్తసరిగా.
లోగడ మన్మథరావు రాగానే కుశల ప్రశ్నలు వేసేది, పిల్లల గురించి అడిగేది, పంట ఎలా ఉంది, పురుగుల మందు వేశారా, దిగుబడి బాగుంటుందా అని ఎంక్వైరీ చేసేది. ఇప్పుడు ఆమెకు కొడుకుల మీద కోపంగా ఉంది. ఆ రోజు ఇల్లు అమితి తన బాగా ఇవ్వాలని పోట్లాడడం ఆమె మర్చిపోలేకపోతుంది. మా బామ్మార్ది వెంకటశివుడు అని తల్లికి చూపించాడు. మీ నాన్న ఉద్యోగం వస్తుందన్నారుగా, నీకు వచ్చిందా అని అడిగింది. ఇంకా లేదత్తయ్య, వస్తుంది అని చెప్పాడు వెంకటశివుడు. చైతన్య గీతిక టీవీ చూస్తున్నారు. మా అన్నయ్య పిల్లలు అని బామ్మార్దికి చెప్పాడు మన్మథరావు. వెంకటశివుడు గీతికను కళ్ళు ఆర్పకుండా చూశాడు. వాళ్ళు హాయ్ అని ఊరుకున్నారు. శేషమ్మ ఇద్దరికి కాఫీ ఇచ్చింది. కాసేపు ఉండి ఇద్దరు వెళ్ళిపోయారు. సాయంకాలం మన్మథరావు తమ్ముడిని వెంట పెట్టుకుని మళ్ళీ వచ్చాడు. అన్నయ్య, గీతికకు పెళ్లి సంబంధం ఏమైనా కుదిరిందా అని లక్ష్మణరావు అడిగాడు. లేదు. ఎందుకట్లా అడిగావు అన్నాడు పురుషోత్తం. ఇల్లు బాగు చేయిస్తుంటే ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు, మమ్మల్ని అడుగుతున్నారు అని చెప్పాడు లక్ష్మణరావు. అదేం లేదురా, ఏదైనా కుదిరితే మీకు చెప్పకుండా ఉంటానా అని అన్నాడు. దాంతో అన్నదమ్ములిద్దరూ మౌనం వహించారు. ఇల్లు బాగా పాతదైపోయింది. సున్నం కొట్టించి కూడా ఎన్నో ఏళ్లైంది. లోపల ముక్క వాసన వస్తుంది. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వైరింగ్ పాతబడింది. మనిషికైనా జబ్బు చేస్తే వైద్యం చేయిస్తేనే కదా మామూలుగా ఉండేది. ఇల్లు కూడా అంతే. రిపేర్లు చేయించకపోతే పాడైపోతుంది, ఎప్పుడో కూలుతుంది. అమ్మ ఉన్నంతకాలం బాగుండాలి ఇల్లు. రేపు మీ పిల్లల పెళ్ళిళ్ళు అయినా ఈ ఇంట్లోనే కదా చేయాలి. మీరు కట్టుకున్నది చిన్నవి, చుట్టాలు వస్తే ఇరుకు అని చెప్పాడు పురుషోత్తం. దాంతో ఇక ఇల్లు అమ్మేది లేదని, చేతికి డబ్బు వచ్చేది లేదని డిసైడ్ అయ్యారు తమ్ముళ్ళు. అప్పుడు ఆశపడ్డారు లక్షలు వచ్చి పడతాయని. ఇప్పుడు అదేమీ లేదని తెలిసేసరికి నిరాశపడ్డారు. అయినా ఇప్పుడు వాళ్ళు వచ్చిన పని వేరు. చిన్నన్నయ్య బామ్మార్దికి గీతికనిస్తే బాగుంటుంది అన్నయ్య అని అన్నాడు లక్ష్మణరావు నెమ్మదిగా. ఏది, పొద్దున వచ్చిన వాడికా అన్నాడు పురుషోత్తం. ఆ వాడికే అన్నారు. వాడికి ఉద్యోగం ఏం లేదుగా అని అన్నాడు పురుషోత్తం. ఉద్యోగం తప్పక వస్తుందన్నయ్య అన్నారు. ముందు రానివ్వు, తర్వాత చూద్దామన్నాడు పురుషోత్తం. ఇప్పుడైతే చీప్లో పోతుంది అన్నారు తమ్ముళ్ళు. చీప్లో పోవడం ఏంట్రా అని అడిగాడు పురుషోత్తం. ఇప్పుడైతే 5 లక్షల క్యాష్ ఇచ్చి పెళ్లి చేస్తే సరిపోతుంది. ఉద్యోగం వచ్చాక వాళ్ళు కొండెక్కి కూర్చుంటారు, 10 లక్షలు అడుగుతారు అని అన్నాడు తమ్ముళ్ళు. గుంటూరులో వాళ్ళకి ఏముందిరా అని అడిగారు. పాత గుంటూరులో ఇల్లు ఉంది అని చెప్పారు. 100 గజాలు పాత ఇల్లేగా, నాకు తెలుసు. అందులో మా అమ్మాయి ఒక్కరోజు కూడా ఉండలేదు అన్నాడు పురుషోత్తం. దాంతో అన్నదమ్ములిద్దరూ షాక్ తిన్నారు. నీ బామ్మార్ది తర్వాత 2 ఆడపిల్లలున్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలి. వీడికి కట్నం వస్తే ఆ డబ్బుతో వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలని చూస్తుంది మీ అత్త అని చెప్పాడు పురుషోత్తం. దాంతో అన్నదమ్ముళ్ళు ఇద్దరూ ఏం మాట్లాడలేదు. గీతిక పెళ్లి చీప్గా అయిపోవాలని నేనేం అనుకోవడం లేదు. మేనమామ దగ్గర 50 తులాల బంగారం ఉంది. గీతిక దగ్గర ఇంకా కొంత బంగారం ఉంది. అది కాక గీతిక చదువుకుంది. కొన్నాళ్ళు ఉద్యోగం చేయాలనుకుంటుంది. తగినవాడు దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటుంది. ఇప్పట్లో దాని పెళ్లికి హడావిడి ఏం లేదు. దాని పెళ్లి చేయాలని అమ్మ వరి అవుతుంది కానీ అంతా అవసరం లేదు అని చెప్పాడు పురుషోత్తం. మన్మథరావు అనుకున్నదంతా తలకిందులైంది. బామ్మార్దికి పిల్లనివ్వమని చెబితే ఏగిరి గంతేస్తాడు అన్నయ్య అనుకున్నారు అన్నదమ్ములిద్దరూ. ఆయన దగ్గర ఎటు పెళ్లి చేయడానికి డబ్బు లేదంటాడు. ఇల్లు తాకట్టు పెట్టించి ఫైనాన్స్లోనో బ్యాంకులోనో అప్పు ఇప్పించాలనుకున్నారు. ఆ అప్పు ఎటు తీర్చలేడు. ఇక ఇల్లు అమ్మడమే శరణ్యం. ఇల్లు అమ్మినప్పుడు తమ వాటాలకు డబ్బు వస్తుంది అని ప్లాన్ వేసుకున్నారు వారు. కానీ పురుషోత్తం దగ్గర వాళ్ళ పప్పులు ఉడకలేదు. పైగా పురుగుని తీసి పారేసినట్టు మాట్లాడాడు. వాళ్ళింట్లో తన కూతురు ఒక్కరోజు కూడా ఉండలేదన్నాడు. మీరు ఈ పల్లెటూరులో కుపస్థ మండుకాల్లా ఉండిపోయారు. లోకం ఎట్లా మారిపోయిందో మీకు అర్థం కావడం లేదు. కనీసం పేపర్ చదువుతున్నారా, టీవీలో న్యూస్ అయినా చూస్తున్నారా అని అడిగాడు పురుషోత్తం. అన్న మాటలు విని ముఖాలు గంటు పెట్టుకుని కూర్చున్నారు ఇద్దరు. బైకుల మీద తిరుగుతున్నారు. ఇంట్లోకి టీవీ వస్తే గొప్పని మురిసిపోతున్నారు. బయట మనుషులు ఎట్లా మారుతున్నారు, ముఖ్యంగా ఆడపిల్లల్లో ఎంత మార్పు వచ్చింది మీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు, పురుషులతో పోటీ పడుతున్నారు, సైన్యంలో చేరుతున్నారు, విమానాలు నడుపుతూ ఆకాశంలో ఎగురుతున్నారు, అన్ని రకాల ఉద్యోగాలు చేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సాధించారు. చట్టసభలో రిజర్వేషన్ కోసం పోట్లాడుతున్నారు అని చెప్పాడు పురుషోత్తం. ఎన్ని చేసినా ఆడవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాల్సిందేగా అన్నయ్య అన్నాడు మన్మథరావు వ్యంగ్యంగా. చేసుకోవాల్సిందే, అయితే ఎవడో ఒకరిని కాదు. తల్లిదండ్రులు చెప్పారని ఇష్టం లేని వాడిని చేసుకోవడం లేదు. తమతో పాటు చదువు సంస్కారం ఉన్నవాడైతేనే తలలూపుతున్నారు. కట్నాలు ఇవ్వడం తగ్గిపోయింది.
మనుషులు, కులాలు, మతాలు, ఆస్తి అంతస్తులు అంటూ గిరిగీసుకొని కూర్చుంటున్నారు. మరొక వైపు జాతకాల పిచ్చి ఆడపిల్లల వద్దని స్కానింగ్లో తేలగానే అబార్షన్లు చేయించుకున్నారు లోగడ. ఇప్పుడు అది సమాజానికి, ముఖ్యంగా మగపిల్లలకి శాపమైంది. ఆడపిల్లలు తగ్గిపోయారు. ఎక్కడ చూసినా పెళ్లి కాని మగపిల్లలే కనిపిస్తున్నారు అని చెప్పాడు పురుషోత్తం. పురుషోత్తం మాటలతో అన్నదమ్ములిద్దరికీ తలలు వాచిపోయాయి. మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నా ఛానల్ని అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఇలాగే ప్రతి వీడియోకి ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.